అందరికీ నమస్కారము. మనసిచ్చాను 22వ భాగము. ఎంతో హుషారుగా ఆఫీస్‌కి బయలుదేరాడు ఆర్య. ధృతి సిస్టమ్ నుంచి తల పక్కకి తిప్పకుండా నిన్న పెండింగ్‌లో ఉన్న వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసే పనిలో పడింది. సిద్ధు కూడా నిన్న ఆర్య ఎక్స్‌పెక్ట్ చేసిన తర్వాత వారిద్దరికి మధ్య జరిగిన డిస్కషన్‌ని బేస్ చేసుకొని తన వర్క్ కంప్లీట్ చేయటంలో బిజీ అయిపోయాడు. సుధాకి డాక్టర్ వచ్చి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కాస్త పనిచేయడంతో స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది. తన ఎదురుగా ఉన్న కూతుర్ని చూసి చిన్నగా పెదాలు సాగదీసింది. ఇప్పుడు ఎలా ఉంది మమ్మీ అని అడిగింది సుధని. హారిక పర్వాలేదమ్మా, బాగానే ఉంది అని చెప్పగానే సరే మమ్మీ, నాకు ఆఫీస్‌కి టైం అవుతుంది. నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను. పనమ్మాయి నీకు టిఫిన్ పెడుతుంది. తినేసి ఇదిగో ఈ టాబ్లెట్స్ టేబుల్ మీద ఉన్నాయి. ఇవి వేసుకొని రెస్ట్ తీసుకో. ఓకేనా? బాయ్ అని సుధా సమాధానం కోసం చూడకుండా హడావిడిగా హారిక వెళ్ళిపోయింది. కూతురు పిచ్చికి సుధలో లోలోపలే బాధపడుతూ తప్ప ఇంకేం చేయగలదు. మెల్లగా లేచి బెడ్ రెస్ట్ కానుకొని కూర్చుంది. సుధకి స్పృహ రాగానే పని ఆవిడ వేడివేడిగా పాలు కలుపుకొని తీసుకొని ఇచ్చింది. ఆవిడ అతి బలవంతం మీద కాసిన్ని పాలు తాగి మళ్ళీ కళ్ళు మూసుకుంది సుధ. మూసిన ఆమె కన్నుల మాటున తనని అపురూపంగా చూసుకునే అన్నయ్య కనిపించగానే ఆమె కళ్ళు ఆమెకి తెలియకుండానే వర్షించాయి. కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నట్టుగా, ఎండ తగిలితే వాడిపోతుందేమో అన్నట్లు రక్షణగా కాచుకునేవాడు. అలాంటి చల్లని పర్వతం నీడ నుండి అనుక్షణం కాల్చివేసే అగ్నిపర్వతం పాలు ఎలా అయ్యిందో తలుచుకుని పానిక్ అయిపోయింది సుధ. ఆర్య ఆఫీస్‌లో అడుగుపెట్టాడు ఆర్య. అప్పటికే స్టాఫ్ అందరూ తమ తమ క్యాబిన్‌లో కూర్చొని సీరియస్‌గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆర్య రాకతో వాళ్ళు వర్క్ కాస్త డిస్టర్బ్ అయ్యి అతన్ని విష్ చేసేలాగా చేసింది. వాళ్ళ వైపు చిన్న లుక్ కూడా ఇవ్వకుండా స్ట్రెయిట్‌గా చూస్తూ తన క్యాబిన్ వైపు అడుగులు వేశాడు అతను. ఏమంటాడే బాబు, కనీసం కన్నెత్తి కూడా చూడడు. అసలు బాస్‌ని చూసే ఆఫీస్‌లో జాయిన్ అయ్యా నేనైతే అని మాట్లాడుకుంటున్నారు ఎంప్లాయీస్. అప్పుడే ఆఫీస్‌లో అడుగుపెట్టిన హారిక చెవిన పడ్డాయి ఆర్యపై కామెంట్స్. కోపంగా వాళ్ళ దగ్గరికి నడిచి, హాయ్, మీరు ఆఫీస్‌కి వచ్చేది వర్క్ చేయడానికా లేక బాస్‌కి లైన్ వేయడానికా అని చాలా సీరియస్‌గా అడిగింది. ఆమెను అక్కడ ఊహించిన వాళ్ళందరూ ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా వినిపించిన ఆమె మాటలకి వాళ్ళ వైపు బుసలు కొడుతూ చూస్తూ, ఇంకొకసారి మా బావ పైన కామెంట్ చేశారంటే మీరు ఇక్కడ నుండి ఉద్యోగం వదులుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ సారీ చెప్పండి అని సీరియస్‌గా ఆర్డర్ వేసింది వాళ్ళందరికీ. వాళ్ళందరూ ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడి వణికిపోతూ సారీ మేడం అని అపాలజీ చెప్పగానే, ఓన్లీ మీ కళ్ళు సిస్టమ్ మీద మాత్రమే ఉండాలి. ఇంకెప్పుడైనా మా బావ మీదకి మారేలాగా మీ 2 కళ్ళు పీకి కాకులుకేస్తాను జాగ్రత్త అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి తన క్యాబిన్‌కి వెళ్ళింది. తన క్యాబిన్‌కి వెళ్తూ వెళ్తూ అతనికి తెలియకుండానే ధృతి క్యాబిన్ వైపు మరలాయి అతని చూపులు. సీరియస్‌గా వర్క్ చేస్తున్న ఆమె కళ్ళ కదలికల వైపు నుండి చిన్నగా కిందకు చూడగానే అతని దవడలు బిగుసుకున్నాయి. లంకంత కొంపలో పావుగంట నుంచి ఫోన్ మోగుతూ ఉన్నా దాన్ని పట్టించుకునేవారే లేరు. చాలాసేపటి తర్వాత పనావిడ వంట రూమ్ నుంచి బయటకు వచ్చి మోగుతున్న ఫోన్ని లిఫ్ట్ చేసి, హలో, ఎవరమ్మా అని అడిగింది మెల్లగా. అవతల వాళ్ళు అడిగిన దానికి, ఉన్నారమ్మా, పడుకున్నారు. ఆ రూమ్కి కనెక్ట్ చేయమంటారా అని అడిగింది. అవతల వారు దానికి సరే అనటంతో ఇక్కడ ఫోన్ పెట్టేసి సుధ రూమ్కి నడిచింది పనావిడ. నిద్రపోతున్న సుధని పిలిచింది. సుధ మెల్లగా కళ్ళు తెరిచింది. పనావిడ గొంతుకి, మీకు ఫోన్ వచ్చిందమ్మా అని ఆవిడ చెప్పగానే రిసీవర్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంది. అవతలి వైపు నుంచి వినిపించిన గొంతుకి సడన్గా కోపంగా మారిపోయింది సుధ. సుధ ఫేస్ని గమనించిన పనావిడ అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఎందుకు ఫోన్ చేశావు అని కోపంగా అడిగింది సుధ. అదేంటి సుధా, నీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎలా ఉందో కనుక్కోవాలని ఉండదా నాకు? ఈ పలకరించేది ఏదో నేను చనిపోయినప్పుడు నా శవం దగ్గర చేయి సుధా. ఏంటా మాటలు? పిచ్చి పట్టిందా నీకు? అవును, పిచ్చి నాకు పట్టిందో నీకు పట్టిందో తెలుస్తూనే ఉంది. ఎందుకు సుధా ఇంకా అలా మాట్లాడతావు? నేనేం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేశావో నీకు తెలీదా? అసలు ఒక కన్నె తల్లి చేయాల్సిన పనేనా ఇది అని ఆవేదనగా అడిగింది సుధ. అడిగిన దానికి ఆమె దగ్గర సమాధానం లేక మౌనాన్ని ఆశ్రయించింది. ఏంటి మాట్లాడావు? నేను నీకు దూరంగా ఉంటున్నాను, అలాగే ఉండు. వదినివి అని నన్ను పరామర్శించాలని అవసరము
పలకరించాల్సిన అవసరము నీకు లేదు. నీ గొంతు వింటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. ప్లీజ్ దయచేసి ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని ప్రయత్నించకు అని ఫోన్ పెట్టేసింది సుధ. సుధ ఫోన్ పెట్టేయగానే వసు కళ్ళు వర్షిస్తూ తన దగ్గర ఉన్న ఫోన్ కూడా పెట్టేసింది. ఎందుకు సుధ నన్ను ఇంతలా అసహ్యించుకుంటున్నావు? నేను ఆ రోజు అలా చేయబట్టే నువ్వు కోటీశ్వరాలుగా ఉన్నావు. ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా ఉన్నావు. లేకపోతే ఎలా ఉండేదానివో తలుచుకోవడానికి నాకు ధైర్యం సరిపోవటం లేదు అని అనుకుంది వసు. కొడుకు దృష్టిలో నువ్వు చెడ్డదానివి కాకూడదని మాత్రమే నేను నీతో ఆర్య ముందు బాగున్నాను వదినా. లేకపోతే నీ మొహం చూడటం కాదు కదా, కనీసం నీ ఉనికి కూడా నేను ఊహించలేను. అయినా వాళ్ళు జీవితం నాశనం చేసి నువ్వు పొందే సందేశం ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు. అయినా కన్న తల్లివి నువ్వు ఇలా ఎలా చేయగలిగావు? నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. నా కూతురు వాళ్ళ తండ్రి మాటల్లో పడి తన జీవితం ఎక్కడ నాశనం చేసుకుంటుందనో అని తను నన్ను పట్టించుకోకపోయినా కానీ అదంటే నాకు ఏమైనా ప్రేమ తగ్గుతుందా? కానీ ఆర్య నా బంగారం తండ్రి. నిన్ను ఎంత బాగా చూసుకుంటాడు. నువ్వే ప్రపంచంగా బ్రతుకుతున్నాడు. అలాంటి వాడికి అన్యాయం చేయాలని నీకు అసలు ఎలా అనిపించింది వదినా? దేన్నైనా నేను సహించేదాన్నేమో కానీ నా ఆర్య జీవితంలో ఆడుకోవాలని చూస్తే అందుకే నువ్వంటే నాకు అసహ్యం. నాకు పిచ్చి తండ్రి. ఎంత అమాయకుడు కాకపోతే నీ గురించి నిజం తెలుసుకోలేక ఇలా అయిపోతున్నాడో. నాన్న రక్తం వాడు బాధపడుతూ ఉంటే నాకు ఎలా ఉంటుంది? ఆ బాధకు కారణమైన నువ్వంటే ఇంకెంత కోపంగా ఉంటుంది? నువ్వు ఈ జన్మకి మారవు అని ఇప్పటికీ అయిన తలనొప్పి మళ్ళీ కాస్త కాస్త పెరగటం మొదలుపెట్టడంతో కళ్ళు మూసుకొని పడుకుంది సుధ. ఆమె పడుకున్నా కానీ ఆమె మెదడు అంతా ఆర్య గురించి ఆలోచిస్తూ ఉంది. కల్మషం లేని నవ్వు ఇప్పటికి చిన్న పిల్లాడిలా అలగటం. సుధా దగ్గరికి వస్తే ఎంత అల్లరి వేషాలు వేస్తాడు. ఆ అల్లరి వేషాలు చూసి మురిసుకుంటుంది సుధ. అన్నయ్య దూరమైన ఆ అన్నయ్యకి ప్రతిరూపం ఆర్యని చూసుకొని తనలో తానే మురుసుకునేది. అన్యం పుణ్యం ఎరగని తన మేనల్లుడి జీవితం ఎవరి చేతిలోనో నాశనం అవుతూ ఉంటే తను అసలు చూస్తూ ఊరుకోదు అని గట్టిగా అనుకొని మెడిసిన్స్ ప్రభావానికి మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది సుధ. ఫోన్ పెట్టేసిన వసు సోఫాలో కూర్చొని కొడుక్కి పెళ్ళంటే ఇష్టం లేదు. ఆడబిడ్డకి నా ఉనికే నచ్చటం లేదు. కోట్ల ఆస్తికి అధిపతిని, ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఆర్యన్ వర్మకి తల్లిని. అలాంటిది నేను ఇలా ఉండటమేంటి అని సోఫాలో వెనక్కి వాలి లెగ్స్ క్రాస్ చేసి కూర్చుంది దర్జాగా. అయినా నా కొడుకు జీవితం నాకు నచ్చినట్టు మాత్రమే ఉండాలి. అంతేకాని ఏ దారిన పోయే దానమ్మ వచ్చి ఈ కోట్ల ఆస్తికి వారసురాలు అవుతుంది అంటే ఉంటే నేను చూస్తూ కూర్చుంటానా? నా కొడుకు భవిష్యత్తుని మరింత అందంగా మెరుగుదిద్దాల్సింది నేనే కదా! అలాంటిది నా కొడుకు తన దగ్గర జీతం తీసుకుని పనిచేసే ఒక సాదాసీదా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే నేనెలా ఊరుకుంటాను? నా కొడుకు జీవితంలోకి ఆ దరిద్రాన్ని అస్సలు ఎప్పటికీ రానివ్వను అని స్థిరంగా అనుకుంది వసు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటానికి వీల్లేదు అని ఫనీ ఎదురుగా కూర్చున్న అతనికి ఒక బ్రీఫ్ కేస్ ఇచ్చాడు. బ్రీఫ్ కేస్ తన చేతుల్లోకి తీసుకుని ఓపెన్ చేయగానే అందులో నోట్లలో కట్టలు తళతళ మెరిశాయి. వాటితో పాటు ఎదురుగా ఉన్నదాన్ని కళ్ళు కూడా తళతళ మెరిశాయి. అర్థమైందిగా. జాగ్రత్తగా డీల్ చెయ్యి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వాలి. వాడి కంపెనీ గ్రోత్ పడిపోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని సీరియస్గా చెప్పాడు ఫనీ. మీరే చూస్తారుగా నా పనితనం ఏంటో అని అక్కడి నుంచి బయలుదేరాడతను. ఫనీ తన సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఎన్నో సంవత్సరాల బిజినెస్ అనుభవం ఉన్న నన్నే ఎగతాళిగా మాట్లాడతావా? ఈ ఫణీంద్ర దెబ్బ అంటే ఏంటో నీకు రుచి చూపిస్తాను అని తన కంపెనీ ప్రాజెక్ట్స్ చెక్ చేయటంలో బిజీ అయిపోయాడు. ధృతి ఫేస్ పై నుండి కిందకు జారిన ఆర్య చూపులు అతని దవడలు బిగుసుకునేలాగా చేశాయి. అతనికి అస్సలు నచ్చని బ్లాక్ డ్రెస్లో నుదుటున బ్లాక్ స్టిక్కర్తో ఉన్న ధృతిని చూడగానే అతని కోపం కట్టలు తెంచుకుంది. విసురుగా ఆ క్యాబిన్ డోరు ఓపెన్ చేసి ఏ పొట్టిదానా ఏంటి డ్రెస్ అని గట్టిగా అరిచాడు. అప్పటిదాకా వర్క్లో లీనమైపోయిన ధృతి అతని అరుపుకి ఉలిక్కిపడి సీట్లో నుంచి లేచి నిల్చుంది. అతని వైపే భయపడుతూ చూస్తూ ఏమైంది సార్ అని అడిగింది. సార్ గీర్ అన్నావంటే మూతి మీద కొడతాను. ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని అనుకోకు. నన్ను చూసి నువ్వు భయపడుతుంటేనే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. అలా కాదు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా ధైర్యంగా ఉండాలి అని ట్రై చేసినా నేనేం చేస్తానో నాకే తెలీదు అని నిప్పులు కక్కే కళ్ళతో అన్నాడు ఆర్య. అతను అలా చూడగానే ధృతి వెన్నెలో వణుకు మొదలైంది. వెళ్ళు, వెళ్ళి ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకో. 2 మినిట్స్లో నువ్వు వేరే డ్రెస్లో కనిపించాలి నాకు. లేకపోతే డ్రెస్ ఇలానే చింపేసి తగలబెట్టేస్తాను. నీ ఇష్టం అని లెఫ్ట్ ఐబ్రో పైకి లేపి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు ఆర్య. నా నా దగ్గర వేరే డ్రెస్ ఏమీ లేదు.
ఇదే ఉంది అని ధృతి భయపడుతూ చెప్పగానే ఆర్య ఎవరికి ఓ కాల్ చేసి ఓ 2 మినిట్స్‌లో ఆర్డర్ ఇక్కడ ఉండాలి అని ఆర్డర్ వేశాడు. అవతల వాళ్ళకి చెప్పింది విని నీకు 5 మినిట్స్ టైం ఇస్తున్నాను. డ్రెస్ వస్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకొని నాకు కనిపించాలి అని అక్కడున్న సీట్ లాక్కొని కూర్చొని లెగ్స్ క్రాస్ చేసి ఆమెనే సీరియస్‌గా చూస్తూ కూర్చున్నాడు. సచ్చినోడు. ఎందుకు ఇలా చూస్తున్నాడు? ఇలా రోజూ చూపులతో, మాటలతో బాధపెట్టే కంటే ఒక్కసారిగా నన్ను చంపేస్తే బాగుణ్ణు అని లోలోపల ఆర్యని తిట్టుకుంటూ ఉంటే ఏంటి ఇన్నర్ వాయిస్ చేసుకుంటున్నావా? అదేదో పైకి అను బాగుంటాయి అని సీరియస్‌గా అన్నాడు ఆర్య. అలాంటిదేమీ లేదు అని తల అడ్డంగా తిప్పింది. తన పెద్ద పెద్ద కళ్ళని మరి కాస్త పెద్దవి చేసి అతని వైపు చూస్తూ ఇలాంటి లేడీ పిల్ల కళ్ళని ఎవరి దగ్గరైనా చూపిచ్చు. నా దగ్గర కాదు. అర్థమైందా? అని ఆర్య అనగానే శాడిస్ట్ సైకోపాత్ గాడు. కనీసం మనసులో ఏమన్నా అనుకునే ఛాన్స్ కూడా ఇవ్వడా? ఇలానే చంపేసేయ్ నన్ను. అతని చూపులు తట్టుకోలేక మెల్లగా తలదించుకొని లోపలే ఆర్యని తిట్టుకుంటూ ఉంది. సరిగ్గా ఆర్య చెప్పిన 2 నిమిషాలకి డ్రెస్ ఆఫీసులోకి వచ్చింది. డెలివరీ గర్ల్‌కి ధృతికి ఇవ్వమని సైగ చేయగానే ధృతి చేతుల్లో పెట్టి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే వెళ్ళు, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రా అని సీరియస్‌గా ఆర్డర్ వేశాడు. చేసేదేమీ లేక కలుక్కుమంటూ తన